నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆనందపురం వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన చిన్న శ్రీను ఈ నెల 10న జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యం జిల్లాకు చేరుకున్న అభ్యుదయ సైకిల్ యాత్ర స్వాగతం పలికిన అధికారులు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. రాజాంలో ఘనంగా జరిగిన 11వ రచయిత వార్షికోత్సవ వేడుకలు. సమాజ నిర్మాణమే రచయితల ధ్యేయం కావాలన్న ప్రముఖ కవి గోరటి వెంకన్న. విశాఖ జిల్లా ఆనందపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను, యువనేత మధ్యసిరి సహస్రతో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమమని, ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని తెలిపారు. అనంతరం 15వ తేదీన జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని, అక్కడి నుంచి ఈ నెల 17న గవర్నర్ వద్దకు ఈ సంతకాల పత్రాలు చేరవేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా భీమిలి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం తగరపువలస అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుండి జిల్లా కేంద్రానికి సంతకాల పత్రాలను పంపే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, ప్రజలు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభిస్తే, మరి కోట ప్రభుత్వం వచ్చి, ముఖ్యంగా కోట ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున, ప్రజల కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వానికి విన్నవించిన, ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిన దరిమిల ఒక పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ నెలలో ఉత్తరాంధ్ర ప్రాంతమైన నర్సీపట్నంలో మెడికల్ కళాశాలని ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి అసంపూర్తిగా మిగిల్చి ఉందో దాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసి ఆనాడు వారు ఒక కోటి సంతకాల ఉద్యమాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఈ కోటి సంతకాల ఉద్యమం తాలూకా ఆలోచన, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ, పౌర సంఘాలు కానీ, అనేక మంది ఈ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిన దరిమిలా ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని సేకరించి దాన్ని గవర్నర్ గారికి ఇచ్చి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఇదే కాదు ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో కార్యాచరణ ప్రారంభించాం. దాంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రారంభమైంది. మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీంట్లో పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా మరి భీమిలి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు, ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, భీమిలి మరియు జీవీఎంసీ వార్డులు అయినటువంటి 1 నుంచి 8వ వార్డు, 98వ వార్డులు మొత్తం అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేటితో ముగించాం. ఇవాళ ఈ కార్యక్రమాలు ఆనాడు మేము ఒక 50,000 సంతకాలు సేకరించాలనే ఆలోచన చేశాం, మా నాయకుడు ఆలోచన మేరకు. కానీ ఇవాళ పెద్ద ఎత్తున దీని మీద స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, ముఖ్యంగా వార్డుల్లో కానీ, ముఖ్యంగా విద్యార్థుల సంఘాలు కానీ, విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, మెడికల్ కళాశాలలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న అనేక విద్యార్థి కళాశాలన్నింటిలోంచి కూడా పెద్ద ఎత్తున మేము సేకరిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తప్పు, దీనివలన పేదవాడికి, సామాన్యుడికి మెడికల్ విద్య కానీ, వైద్యం కానీ అందకుండా పోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరిలో కలిగి ఇవాళ పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరిగింది. మేము 50,000 అనుకుంటే దానికన్నా మిన్నగా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఇప్పటి వరకు కూడా కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ సుమారుగా మీ నియోజకవర్గంలో 50,000 పైచీలకి ఇవాళ సంతకాల సేకరణ పూర్తి చేసాం. ఇవాళ ఆ సంతకాలు అన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మీ ద్వారా ఈ భీమిలి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నాతో పాటు ఈ వేదిక మీద అనేక మంది పెద్దలందరూ కూడా
మా 3 మండలాలకు సంబంధించి వార్డులకు సంబంధించి మరి ఎంపీపీలు కానీ జెడ్పీడీసీలు కానీ జిల్లా వైస్ చైర్మన్లు కానీ ఎస్సీసీ మెంబర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ అందరూ కూడా కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు ఎంపీపీలు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మీ ముందుకు వచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో భీమిలి నియోజకవర్గంలో ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే మీ అందరం ఇవాళ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి ఇంత కృషి చేసిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను శిరసావహించినందుకు ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులకు కానీ లేదు ఉద్యోగ సంఘాలకు కానీ లేదు వ్యాపార వర్గాలకు కానీ అన్ని వర్గాల వారికి ఎవరైతే పౌర సంఘాలకు కానీ అందరికీ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందో ఖచ్చితంగా ప్రజల పక్షానే మేమందరం ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అడ్డంకులు వచ్చేదైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని అణచడానికి ఎన్ని రకాల కార్యాచరణ చేసినా ఖచ్చితంగా మేము వెనకాడికి పోము. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి పెద్దగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. మరి రేపటి రోజున కార్యక్రమం ఖచ్చితంగా మీ ద్వారా మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు భీమిలి నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయిన వారందరూ కూడా ఖచ్చితంగా రేపు అందరూ కూడా 10 గంటలకల్లా మరి తగరపోల్స అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి మరి భాగస్వాములు అయ్యి అక్కడి నుంచి దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్ళి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి అంచేంత వరకు మీ అందరూ కూడా పాల్గొనాలని దీంట్లో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ రోడ్డులో గల తోష్నీవాల్ భవన్లో శ్రీ జైన్ శ్వేతాంబర్ తెరాపంత్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ ఉత్సవ్ స్టాల్స్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం జిల్లా కేంద్రంలో ఇటువంటి స్టాల్స్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. దీనివలన మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ స్టాల్స్ ఏర్పాటు చేసే సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం కొన్ని వస్తువులను స్వయంగా కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉత్సవ్ అధ్యక్షులు అనితా బోత్రా, కార్యదర్శి క్రాంతి ఖతేర్, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజలకు సంజీవినిగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని విజయనగరం జిల్లా రాజం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు 7.23 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలో లబ్ధి పొందని పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుంది
ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంది సూర్యప్రకాశరావు, గురవాన నారాయణరావు, కిమిడి అశోక్ కుమార్, దూబ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ సూచించిన అహింస, శాంతి, పరమత సహనం వంటి ఆశయాలు మన దేశానికి ఎల్లవేళలా అవసరమని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్ వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గాంధీజీ ఆశయాలు నేటి సమాజం అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ, ఉద్యమం ఒక్క అడుగుతో మొదలవుతుందని, ఉద్యమంలో ఎంతమంది ఉన్నా ఆ ఉద్యమాన్ని ఒకే ఒక్కడు నడిపిస్తారని, ఆ ఒక్కడే గాంధీ అని, గాంధీ చేసిన అహింస పోరాటం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని కొనియాడారు. మతం మనుషుల మధ్య ఐక్యతను పెంచాలే తప్ప విద్వేషాలు పెంచకూడదని విజ్ఞప్తి చేశారు. మతాలు మనుషుల మధ్య ఐక్యతను కాకుండా విద్వేషాలు పెంచితే అది దేశానికి ఎంతో ప్రమాదకరమని గాంధీ ఆనాడే సూచించారని పేర్కొన్నారు. అనంతరం గాంధీ స్మారక నిధి పట్టణ శాఖ పూర్వ కార్యవర్గ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రోతు సత్యం, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, కోశాధికారి జి నారాయణ, ధవల సర్వేశ్వరరావు, పి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం కోసం అయితే గాంధీ స్మారక నిధి ఏర్పడింది. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా 2019కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు గాంధీజీ. సో ఆయన 150వ సంవత్సరాల పండుగని చాలా ఘనంగా దేశవ్యాప్తంగా చేసేదానికోసం గాంధీ స్మారక నిధి ఏర్పడింది. పండుగనంటే ఏదో ఉత్సవ స్వామితో చేసుకోవడం కాదు. గాంధీజీ గారు కొన్ని మంచి క్వాలిటీస్తో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపి మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడంలో ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి. ఇది అందరికీ మనం చిన్నప్పటి నుంచి మనం చరిత్రలో భాగంగా, పాఠ్యాంశాల్లో భాగంగా, అనేక జనరల్ సెమినార్స్లో భాగంగా మనం నేర్చుకున్నాం. అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ప్రభావితం చేసిన కొంతమంది వ్యక్తుల్ని తీసుకుంటే అందులో ముందు వరుసలో నిలిచేది గాంధీజీ. గాంధీజీ 1869లో పుట్టి 1948లో అంటే 48, 31 79 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద, అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి న్యాయమైన బీజం కారణం అవుతుందో అలాగే ఉద్యమాలు నడపడానికి కూడా అటువంటి ఆలోచనలే కారణం అవుతాయి. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన అభ్యుదయ సైకిల్ యాత్ర బృందానికి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర ప్రజలను, యువతను, విద్యార్థులను మమేకం చేసుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లాకు సైకిల్ ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ యాత్రను సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ, జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే ప్రక్రియలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరదాగా చేసే పని జీవితాన్ని నాశనం చేస్తుందని, గంజాయి సేవించడం, డ్రగ్స్ వాడటం వలన మన మెదడు మన ఆధీనంలో ఉండదని, సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయని, చదువు మీద ఆసక్తి ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలరు, మీరు పోలీస్ కాగలరు, మీరు ఏమనుకుంటే అది కాగలరు.
మీరు గాంజాను ముట్టే మటుకు మీ జీవితం నాశనం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కానీ ఒక్కసారి గాంజా అనేది అలవాటు చేసుకుంటే మీ భవిష్యత్తు గాంజా చేతికి మీ ఇందాక పక్కన స్కిల్ వేసి చూపించారు. ఒక మంచి పిల్లడు గాంజాకి అలవాటు పడి ఎలా అయిపోయాడు అనేది మంచిగా వీళ్ళు స్కిల్ వేసి మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. మన దగ్గర లేదు. సంతోషం, ఈ జిల్లాలో ఎవరికి కూడా పిల్లలకి ఈ గాంజా అలవాటు లేదు. కానీ ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం అంతా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. శత్రువు ఎక్కడ ఉన్నాడు? శత్రువు పక్క రాష్ట్రంలో ఉంటే గాంజా అనేది మనం సప్లై అవుతుంది. ఇదంతా ఎవరికి ఇస్తున్నారు? గాంజా కాలేజీల్లో, స్కూళ్ళలో, సిటీలలో, టౌన్లలో, సిటీలలో స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఈ గాంజాను అమ్ముతున్నారు. గాంజా తీసుకొని మత్తులో ఎవరైనా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. 1972 నంబర్ కాల్ చేయాలి. ఈగల్ టీం కూడా ఉంది, మేమున్నాం. 1972 ఏ నంబర్ కాల్ చేస్తారో 1972 కాల్ చేస్తే మీరు ఆ యొక్క పిల్లవాడి భవిష్యత్తును మీరు కాపాడినట్టు అవుతారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం పట్టణం 28వ డివిజన్కు చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి మంగళవారం టీడీపీలో చేరాయి. వీరిలో వైసీపీ నాయకులు, వార్డు మాజీ అధ్యక్షులు పాకలపాటి వేణురాజు, బలివాడ ఆదినారాయణ, ఇట్ల రమేష్ తదితరులు 100 కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయని, అదే విశ్వాసంతో విజయనగరానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ నియమాలకు అందరం కట్టుబడి ప్రజల ఉన్నతికి, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి రైతుల ప్రెసిడెంట్గా కూడా 28వ వార్డులో పనిచేశారు. అలాగే రమేష్ గారు, బూత్ కన్వీనర్ గుత్తుల మల్లేష్ గారు, పూనిరెడ్డి గారు, ఓకే గారు, ఆనందవరపు. జై తెలుగుదేశం, అయితే విజయలక్ష్మి గారి నాయకత్వం. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు 28వ డివిజన్ నుంచి మీరందరూ తెలుగుదేశం పార్టీ, అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు అందరు కలిసి చేసిన పనులు చూసి మీరు
ఆ మంచి పనులని సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంని తీసుకున్న రోజు ఒక అదృష్టమైన, ప్రజలకి అదృష్టమైన రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రక్షించటానికి కేవలం వారే చేయగలరనేది ముఖ్యంగా మనం అందరం గుర్తించాలి. అయితే వారు రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అయినా కానీ సూపర్ 6 హామీలు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో అదే విధంగా నెరవేరుస్తూ వచ్చారు. ఒక పెన్షన్ అనేది అందరికీ కూడా అందిస్తున్నారు. దాంట్లో గడప గడపకి మనం పెన్షన్ అందించగలుగుతున్నామంటే అది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో భారతదేశంలో కంటే మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం అందిస్తున్నాం. గడపకి 4,000 రూపాయలు అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధులు, అటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. తీవ్రమైన వ్యాధులు, మసిల్ డిస్ట్రోఫీ లేకపోతే వేరే తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి 15,000 రూపాయలు అనేది మనం గడపకి వెళ్ళి అందిస్తున్నాం. అంటే నిజంగా అది చాలా మనసున్న నాయకుడు చేసిన పని అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మతబోధనలు చేస్తున్న వ్యక్తికి తగు బుద్ధి చెప్పి శిక్షను విధించాలని హిందూ భక్తులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఒక వీధిలో క్రిస్టియన్ సువార్తలు ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి తన వెనుక హిందూ దేవుళ్లను, శృంగవరపుకోట గ్రామదేవత చిత్రపటాలను ప్రదర్శిస్తూ వారిని ద్వేషిస్తూ కించపరుస్తూ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ మేరకు మంగళవారం గ్రామంలో గల అర్చకులు, భవానీమాలలు ధరించిన భక్తులు అతనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదును అందుకొని దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి బోధనలు చేపడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని వీరు కోరుతున్నారు. నా మొక్కు ఏంటంటే అన్నం దొరకట్లేదని మొక్కుకున్నాను. సంవత్సరం 32 కిలోమీటర్లు అయితే 32 కిలోమీటర్లు తిరిగితే నాకు అన్నం దొరకలేదు, ఏదీ లేదు. నాకు ఈ 2 కాళ్ళు చచ్చిపడిపోయినట్టు అయిపోయింది. అయితే మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఎప్పుడు ఉన్నదే కదా భక్తి అని వాళ్ళు ముందు పట్టించుకోవట్లేదు. అది భూమి ఆకాశం ఒకటే, అలాంటిది ఒకటే దేవుడు ఉంటాడు తప్ప అలా ఎంతమంది దేవుళ్ళు ఉంటాయి, అలాగైతే వేరే 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 ఉంటారు కదా. మరి మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉంటాడు? అంతమంది దేవుళ్ళు రక్షించేస్తారు మనల్ని. చెవులుండి నన్ను ఆ రోజు అడుగుతుంటే చెవులుండి వినిపించు, కళ్ళుండి మాట్లాడరు, నోరుండి మాట్లాడరు. నేను అడుగుతాను, అయ్యా ఎవరు నన్ను కాపాడండి రండి అని అడిగితే ఆడు మాట్లాడి విన్నా. నేను తలకే పైకెత్తే అయ్యా నిజమే దేవుడు అంటే ఎవరు అంటే నేనేరా మార్గం, నేనేరా సత్యం అని చెప్తున్నాను. అలాంటి వ్యక్తి నిజంగా ఉంటాడు కదండి. మాట్లాడిన వ్యక్తి మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏటిపోయింది. ఇప్పుడు మేమందరం కూడా భవానీలందరూ కూడా భక్త భవానీ బృందంతో శృంగవరపుకోట పోలీసు వారి సన్నిధికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఒక ఆసామి హిందువే అతను ఒక పాస్టర్ మార్చి నానా అవాకులు చవాకులు మన హిందూ దేవి దేవతల మీద చాలా ఘోరంగా మాట్లాడించాడు. ఆ పాస్టర్ దుర్భాషలాడాడు మన దేవీ దేవతల్ని. ఇది చాలా బాధానుకరం. దీనివల్ల మత ఘర్షణలు కూడా అవుతాయి. అంతటి ఇబ్బందికరంగా ఉన్నాయి మాటలు కూడా. దానివల్ల భవానీలు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. వాడికి చక్కనైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పాస్టర్ని కూడా పిలిపించి చక్కనైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి ఏ పాస్టరు కాదు కదా, ఏ క్రిస్టియన్ కూడా మన దేవీ దేవతల్ని కించపరిస్తే మనకి ఇటువంటి శిక్షలే ఉంటాయి అనేటువంటి విధి విధానాన్ని తీసుకొచ్చి మన శృంగవరపుకోటలో ఉన్నటువంటి భవానీలందరూ కూడా ఏకముక్తంతో రావడం జరిగింది. దానికి మన ఎస్ఐ గారు సముఖంగా చాలా చక్కగా చెప్పి అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా వాడికి చెప్పి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలని ఎస్ఐ గారికి ఈ రకంగా ఉన్నటువంటి మాధ్యమంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఎస్కోట గ్రామంలో మొన్న ఒక పాస్టర్ దగ్గర ఉన్న వ్యక్తి హిందూ దేవాలయాన్ని కించపరుస్తూ మా గ్రామ దేవత అయినటువంటి దారగమ్మ వారిని విగ్రహం కూడా తీసి ఆ ఫోటో పెడుతూ ఆయన ఒక స్క్రీన్ మీద
గోడ మీద బొమ్మలు వేస్తూ హిందూ దేవుళ్ళందరూ కూడా వ్యభిచారంతో పోల్చి మా హిందూ దేవతా దేవులు కూడా చాలా ఇదిగా మాట్లాడాడు, ఇబ్బందికరంగా దూషిస్తూ స్త్రీలుగా కాకుండా మొత్తం అమ్మవారే దేవుళ్ళందరూ కూడా వ్యభిచార విధంగా మాట్లాడాడు. ఆయన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం, ఆయన మీద తగిన చర్య తీసుకోవాలా. మేము భవన్లందరూ కూడా సార్ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం చూస్తే ఈ మన ఎస్కోట గ్రామాన్ని కుల వివక్షతో మరియు హిందువులకి క్రిస్టియన్కి తగ్గు పెట్టి చాలా ఇబ్బందికరం పెట్టే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. కావున ప్రభుత్వం వారు మా ఎస్ఐ గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేసి ఆ విధంగా ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పి మేము భవన్ తరఫున మేము కోరుకుంటున్నాం. సమసమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని తెలంగాణ శాసనమండలి సభ్యుడు, ప్రముఖ వాగ్దేయ కవి, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజాం రచయితల వేదిక 11వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత్వంతో చెడుకు మేలు, మంచికి కీడు జరగకూడదన్నారు. కవులు సమాజంలోని హెచ్చుతగ్గులను కవిత్వీకరించాలని కోరారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సమాజం స్థితిగతులను అధ్యయనం చేసి రచనలు సాగించిన వారే మనుగడ సాగించారని గుర్తు చేశారు. యాస వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని చెప్పారు. అనంతరం పిల్లా తిరుపతిరావు రచించిన సాహిత్య వ్యాసాల పుస్తకం పచ్చడంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజాం రచయితలు వేదిక కన్వీనర్ గార రంగనాథం, పి శ్రీనివాస్, ఎస్ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే పిలిచినంతనే ప్రారంభ నివేదిక చిన్నది 4 ముక్కలు మనం చెప్పుకో. జిల్లాలోని పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించి వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 క్రీడా విభాగాలలో జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయని, జిల్లా వ్యాప్తంగా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ, అర్హత కలిగిన క్రీడాకారులను గుర్తించి వారు ఎక్కడ చదువుతున్నప్పటికీ ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్ని గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ కేంద్రాల్లో అవసరమైన పోషకాహారం, ప్రత్యేకమైన శిక్ష అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనేది లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన్యం జిల్లాలో క్రీడాకారులకు, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి కుదవలేదు. మరి వీరి స్థాయికి తగినట్లుగా చాలామంది ఇక్కడ మనకు అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెయిట్ లిఫ్టరు. అదేవిధంగా అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఉన్నారు. ఇటీవలే చాలామంది ఇంకా సెలెక్ట్ అయ్యారు మనకు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మన్యం జిల్లాలో ఈ విద్యార్థి స్థాయి నుండి కళాశాల వరకు కూడా ఫోకస్ చేసి స్పోర్ట్స్ని ఒక పూర్తి స్థాయి తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మనకు ఒక 13 స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో జిల్లా స్థాయిలో అవసరాన్ని బట్టి నంబర్ ఆఫ్ సెంటర్స్ నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళకి జిల్లా స్థాయిలో, జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో చూసి ఆ అజిలిటీ, ఎబిలిటీ ఎవరికి ఉందో వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రత్యేకమైన స్కూల్స్ని నోటిఫై చేస్తాం. కొన్ని డిసిప్లిన్స్కు గ్రౌండ్ బాగా ఉండి కోచ్లు బాగా ఉన్నటువంటి చోట ఈ ప్రత్యేకమైనటువంటి కేంద్రాలని ఏర్పాటు చేస్తాం. వాటిని స్పోర్ట్స్ స్కూల్గా నోటిఫై చేస్తాం. అక్కడ వీళ్ళకు అవసరమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి కోచింగ్ కావచ్చు, వాటిని ఇవ్వడం ద్వారా వీళ్ళని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చేర్చాలనేటువంటి లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పాఠశాల స్థాయిలోనే ఎంపికల్ని మనం డిసెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు ఈ 2 రోజుల్లో వాళ్ళ స్కూళ్ళల్లో 13 డిసిప్లిన్స్లో ఎంపికలు జరుగుతాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా కేంద్రానికి డిసెంబర్
15 నుంచి 17 వరకు పంపుతారు. ఈ 15, 16, 17 ఈ 3 రోజులు కూడా వివిధ స్పోర్ట్స్కి ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి వారందరికీ కూడా ఈ నోటిఫైడ్ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ ఉద్యమం దిగ్విజయం అయిన సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 54,000 సంతకాలు సేకరించామన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని 15వ తేదీన 7 నియోజకవర్గాలకు ప్రజల నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కోసం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తామని 54,000 మంది నియోజకవర్గంలో సంతకాలు చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా హయాంలో చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే పూర్తి చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజలకి అంకితం చేయాలని మరి ఈ కూటమి ప్రభుత్వం మన తాలూకా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని పరిస్థితిలో మరి ప్రజలకి ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలి. ప్రజల మనోభావాల్ని మరి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారాగా తెలియజేయాలంటే ఏ విధంగా చేయాలో నాకు ఆలోచన చేసి 1 కోటి సంతకాలని రాష్ట్ర ప్రజల నుంచి సేకరించి విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలియజేసి వారి యొక్క మద్దతుని మనం తీసుకోవాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించి మరి అందులో భాగంగా విజయనగరం జిల్లా కానీ జిల్లాలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ సెంటర్లో కూర్చొని ఉన్నా స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించాలనే ఆ ఆలోచనతో మరి సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా చేయడం జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో 54,000 సంతకాల్ని సేకరించాం. ఈరోజు ఈ సంతకాలన్నీ కూడా బాక్సుల్లో నింపి దాన్ని రేపటి రోజున జిల్లా పార్టీకి అప్పచెప్పడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి బయటతలమారి గుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అమ్మ ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పటికైనా మంచి ఆలోచన కలిగేటట్టు దీవించని చెప్పి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం శాసనసభ నియోజకవర్గం తరఫున సేకరించిన ఈ 54,000 సంతకాల తాలూకా కాగితాలని అప్పచెప్పడం జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన 50,000 సంతకాల పత్రాలను ఇన్ఛార్జ్ తల్లే రాజేష్ మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తారీఖున జిల్లా పార్టీ కార్యాలయానికి ఈ సంతకాల పత్రాలను ప్రజలందరి సమక్షంలో ప్రత్యేక వాహనంలో తరలిస్తామని తెలిపారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ నెల 17న గవర్నర్ను కలిసి అందజేస్తామని అన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, అయితే దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో
భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం జయప్రదం అని అయ్యిందని చెప్పడానికి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రతులను చూస్తే మనకు తెలుస్తుంది. సుమారు 50,000 ప్రతులను ఈరోజు తిరిగి రాజం రప్పించుకోగలిగాం నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కూడాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ అలానే రాష్ట్రం మొత్తం కూడాను ఈ కోటిక సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆనందపురం వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన చిన్న శ్రీను. ఈ నెల 10న జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యం జిల్లాకు చేరుకున్న అభ్యుదయ సైకిల్ యాత్ర. స్వాగతం పలికిన అధికారులు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. రాజాంలో ఘనంగా జరిగిన 11వ రచయిత వార్షికోత్సవ వేడుకలు. సమసమాజ నిర్మాణమే రచయితల ధ్యేయం కావాలన్న ప్రముఖ కవి గోరటి వెంకన్న. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.